జ్ఞానమున్న చోట అజ్ఞానం ఉండదు. ఈ చిన్న కథ వినండి. ఒకసారి చీకటి ఆ దేవునితో మొరపెట్టుకుందట. సూర్యుడు నన్ను వేధిస్తున్నాడు అని. నేనెక్కడుంటే అక్కడికి వస్తున్నాడు, నా చీకటిని పోగొడుతున్నాడు అని. అప్పుడు ఆ దేవుడు సూర్యుని దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు చీకటిని వేధిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు సూర్యుడు, నేను చీకటిని వేధించడమా? ఆ చీకటిని నేను ఇంతవరకు చూడలేదే, నాకెప్పుడూ కనబడలేదు. ఒకసారి నాకు చీకటిని చూపించండి, నేను క్షమాపణలు అడుగుతాను అంటాడట. కొన్ని వేల సంవత్సరాలు గడిచినా సూర్యుడు చీకటిని చూడలేదు. ఎందుకంటే చీకటున్న చోట వెలుగుండదు, వెలుగున్న చోట చీకటుండదు. అందుకే జ్ఞానమున్న చోట అజ్ఞానం ఉండదు. అందుకే జ్ఞానాన్ని పెంచుకోండి. ఎప్పుడు మనకు ఎదుటివారి తప్పులే కనబడతాయి, కానీ మన తప్పులు మనకు కనబడవు. ఎందుకో తెలుసా? దేవుడు ప్రతి మనిషికి 2 సంచులు ఇచ్చాడట. ఒక సంచిలో మన తప్పులు వేసుకోమని, ఇంకొక సంచిలో ఎదుటివారి తప్పులు వేసుకోమని. మనం అలాగే వేసుకున్నాము, కానీ మన తప్పులు వేసుకున్న సంచిని వెనుకకు వేసుకున్నాము. ఎదుటివారి తప్పులు వేసిన సంచిని మాత్రం ముందట పట్టుకున్నాం. అందుకే ఎప్పుడు మనకు ఎదుటివారి తప్పులు మాత్రమే కనబడతాయి, మన తప్పులు కనిపించవు. ఎందుకంటే సంచి వెనుకకుంది కనుక. అందుకే ఎప్పుడు కానీ ఎదుటివారి తప్పుల్ని ఎత్తి చూపే ముందు మన తప్పుల్ని మనం తెలుసుకోవాలి. వెనుకకున్న మన సంచిని కూడా ముందట పెట్టండి. మన తప్పులు కూడా తెలుసుకొని సరిచేసుకోండి. ఎదుటి వాళ్ళ తప్పులను విమర్శిస్తూ ఉండకండి.